హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఇస్తాన్బుల్లో ఉన్న గ్రాండ్ బజార్ చూడడానికి వచ్చాము. ఇప్పుడే మనం బయాజిట్ అనే మెట్రో ట్రామ్ స్టేషన్లో దిగినాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 10 minutes వాక్ గ్రాండ్ బజార్. సో గ్రాండ్ బజార్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. జస్ట్ ట్రైన్కి ఒక 3-4 minutes వాక్ దూరంలోనే మనకు గ్రాండ్ బజార్ ఉంది ట్రామ్ స్టేషన్ నుంచి. ఇప్పుడు మనం గ్రాండ్ బజార్ ఎంట్రన్స్ చూస్తున్నాము. ఫైనల్గా గ్రాండ్ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం, పదండి. అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి. బక్లావా స్పైసెస్, అన్ని రకాల జ్యువెలరీస్, టర్కీలో ఈ బక్లావా కునాఫాలు చాలా ఫేమస్. ఇదిగోండి లగ్జరీ బ్యాగ్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఫేక్ డూప్లికేట్ ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ చాలా చీప్లో దొరుకుతాయి. అందుకని యూరోప్లో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫేక్ ప్రోడక్ట్స్ అన్నీ కొట్టి మళ్ళీ యూరోప్కి వెళ్ళి అక్కడ ఫ్లెక్స్ చేస్తూ ఉంటారు అంత ఒరిజినల్ ప్రోడక్ట్స్ లాగా. ఇవన్నీ ఫేక్ ప్రోడక్ట్స్, కానీ మెటీరియల్ అయితే అంత బాగుంది. మరీ ఫేక్ అంత చీప్గా ఏం లేదు. మెటీరియల్ కూడా అంత బాగుంది. చూసుకోవచ్చు మనం అంతా జ్యువెలరీ అవి ఇవి అన్నీ. అంతా జ్యువెలరీస్ గోల్డే కనబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ స్పైసెస్, టర్కీ స్పైసెస్, స్కార్ఫ్స్. చాలామంది గ్రాండ్ బజార్ ఓన్లీ చూడడానికే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ అన్నీ టూరిస్ట్ ప్రైజెస్ అన్నమాట. చాలా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఇక్కడ కొనుక్కోవడం కన్నా మనం బయట కొనుక్కోవడం చాలా బెటర్. చాలా డబుల్ ద ప్రైజెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా కొనాలనుకుంటే బాగా బార్గెన్ చేసుకొని కొనాలి. మేము ఓల్డ్ సిటీలో ఉంటాం కాబట్టి మాకు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఐటమ్ ఒక 500 రూపీస్ అన్నారంటే మేము 100 రూపీస్ నుంచి బార్గెన్ చేస్తాం. మరి వాళ్ళ 100 నుంచి మాట్లాడుకుంటే ఏ 70కో 80కో ఒప్పుకుంటారు. సో ఏం తెలియకుండా వచ్చి అమాయకంగా ఉంటే మాత్రం మీ డబ్బులకు బొక్కే. ఇక్కడ మనం చూసుకోవచ్చు లగ్జరీ వాచెస్ కూడా ఉన్నాయి. రోలెక్స్ అంటారు.
హాయ్ బ్రదర్, సారీ. హౌ మచ్ ఇస్ దిస్ వన్? Which one? రోలెక్స్. $800. $800. చూసారుగా, $800 అంటున్నారు. అది ఫేక్ అని మనకు తెలిసినా కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు, గ్రాండ్ బజార్ కాబట్టి. టర్కీలో హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా చాలా ఫేమస్. ఈ బౌల్స్ అన్ని చూడండి, టర్కీ బౌల్స్. ఈ బౌల్స్ అన్ని భలే సెరామిక్ బాగున్నాయి, కానీ ఏమైనా ఇంటికి ఏమైనా తీసుకెళ్తే డ్యామేజ్ అవుతుందేమో అని చాలా భయం ఉంది. కానీ చూడ్డానికి అయితే మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. చిన్న చిన్న బౌల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బౌల్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి అన్ని బ్యాగ్స్, బెల్ట్స్. స్కార్ఫ్స్ బాగున్నాయి. మా మమ్మీకి ఏమైనా స్కార్ఫ్ తీసుకుందామని చూస్తున్నాను. సారీ, వాట్స్ ద ప్రైస్? 2,000. సారీ, 2,000. టర్కీ లీరా, యా. అండ్ దిస్ వన్? 1,800. 2000 టర్కీ లీరా అంటారు ఒకటి. ఇంకో టర్కీలో మనకు ఫేమస్ కార్పెట్లు కూడా, టర్కీ కార్పెట్లు. ఇక్కడ మనం చూసుకోవచ్చు టర్కిష్ లైట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని షాపులు ఖాళీ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ప్రైసెస్ చాలా ఎక్కువ అని. బ్యాగులు చూడవచ్చు. నాకంతా ఈ గ్రాండ్ బజార్ అంతా నాకు మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అన్నీ అవే చమ్కీ చమ్కీ బ్యాగులు, చమ్కీ చమ్కీ డ్రెస్సులు, ఆ స్కార్ఫ్స్, ఎక్కువ రేట్లు చెప్పడాలు, తర్వాత మనం బార్గెన్ చేసుకోవడాలు, ఇవన్నీ సేమ్ సిమిలర్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాడే చాలా వర్డ్స్ కూడా మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బాగా వాడతారు. దావఖానా అని, సాబున్, చాలా వర్డ్స్. ఆ ఉర్దూ, హిందీ, ఈ టర్కిష్, ఇవన్నీ వర్డ్స్ అన్నీ మిక్స్ అయిపోయి మనం కూడా చాలా వరకు టర్కిష్ వర్డ్స్ చాలా మనం యూజ్ చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో. నాకు అది ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది. ఇవన్నీ టర్కీ టీ సెట్లు. Hello. హాయ్. చూసుకోవచ్చు అన్ని రోజ్ పెటల్స్, స్పైసెస్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటేనే మనకి స్పైసెస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ స్పైసెస్ అన్నీ ఇవే. కుంకుమ పువ్వు, లగ్జరీ వాచెస్ చూడడానికి అయితే చాలా ఒరిజినల్ లాగానే ఉన్నాయి. Can I help you? యా, హౌ మచ్ ఇస్ ద రోలెక్స్ వాచ్? €250. €250.
నార్మల్గా మనకి రోలెక్స్ వాక్స్ లక్షల్లో ఉంటుంది, 250 యూరోస్ అంటున్నారు. వెరైటీ ఏంటంటే జేకబ్ అండ్ కో వాచ్లు కూడా, జేకబ్ అండ్ కో, రిచర్డ్ మిల్, ఇవన్నీ కూడా చాలా ఫేక్ ఐటమ్స్ ఉన్నాయి. మియో లూయి విటాన్, సారీ వాళ్ళు తీసుకోవచ్చు. ఇస్తాన్బుల్లో నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, ఇక్కడ మీరు ఏదైనా ఫుడ్ తినడానికి ఏదైనా రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు, నేను ఇప్పుడు మీరు ఒక చికెన్ కబాబో ఒక డిష్ ఐటెం చెప్తే దాంతోపాటు రైసో బ్రెడ్డో ఇస్తారు. మీరు ఏమనుకుంటారు, ఆర్డర్ ఇచ్చాక ఆ రైస్ బ్రెడ్ ఈ డిష్ తోటి వచ్చిందేమో అనుకొని తినేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, అది మనం తిన్న తర్వాత అయ్యో ఇది ఇంక్లూడెడ్ కాదు అని చెప్పి మనకు ఆ బిల్లు కూడా వేస్తారు. సో ఎప్పుడైనా టర్కీ వచ్చినప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అది మాత్రమే తినండి. ఒకవేళ వాళ్ళు ఇంకేమైనా ఇస్తే అది ముందే కన్ఫర్మ్ చేసుకున్నది కాంప్లిమెంటరీయో కాదు అని, లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. చూసుకోవచ్చు స్పైస్ షాప్. హాయ్ మేడం, ఇంకా టర్కిష్ డిలైట్. ఓకే. En fazla సో చూసారు కదా, ఇదంతా గ్రాండ్ బజార్. మనకి గ్రాండ్ బజార్లో అన్ని ఐటమ్స్ చాలా కాస్ట్లీ. ఇక్కడ మీకు అన్ని ఫేక్ ఐటమ్స్, ఏది ఫేకో ఏది ఒరిజినలో మనకు అర్థం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా సజెషన్ అడిగితే మాత్రం ఇక్కడ కొనకుండా బయట నార్మల్గా స్ట్రీట్ షాపుల్లో కొనుక్కోవడమే బెటర్. మనం నెక్స్ట్ ఇప్పుడు ఈజిప్షియన్ మార్కెట్కి వెళ్దాం. దాన్ని స్పైస్ బజార్ అని కూడా అంటాను. కాబట్టి అక్కడికి వెళ్ళాక మీకు స్పైస్ బజార్ మొత్తం వీడియో చూపిస్తాను. ఇవన్నీ కార్పెట్స్, టర్కిష్ కార్పెట్స్. ఈజిప్ట్ బజార్కనే స్టార్ట్ అయ్యాను, కానీ ఒకసారి మళ్ళీ అన్ని వీడియో తీసుకుంటే బాగుంటుందని మళ్ళీ గ్రాండ్ బజార్ అంత వీడియో తీస్తున్నాను. ఇవన్నీ చూడవచ్చు. O beni zaten ayıktı. Görüntülü aradı. Neredesin sen dedi. Ben dedim Burak'ı bekliyorum dışarıda. Şeyim yok. Koltuğum yok. Ne yapıyorsun orada? Masayı gösteriyorum. Masada hiçbir şey yok. Dışarıdayım ya. İçeriden dışarıya çıkmışım. We already bought. Wow, that's good for us. That's good for us. చూసుకోవచ్చు మనం. ఇది ఓల్డ్ బజార్.
Devlet var. Şimdi buradan açabilirsin. Yemin ediyorum. Ona göre size Hesabını alalım. ఇక్కడ మనం ఏ షాప్ ముందు ఒక 4 మినిట్స్ ఆగినా కూడా లోపల రండి అంటున్నారు. మనం ఇండియన్స్ కాబట్టి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అని అంటున్నారు. వీళ్ళు కూడా హిందీ సినిమాలు చూస్తారు, అందుకని మన ఇండియన్స్ కనిపించింది కానీ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అంబానీ అని అంటారు. And then we're going to come back this way. మనం ఇప్పుడు గ్రాండ్ బజార్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇదంతా నార్మల్ స్ట్రీట్ షాపింగ్ అన్నమాట ఇస్తాన్బుల్లో. ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని రకాల షాపులు ఉన్నాయి. ఇక్కడ బాగా జనాలు ఉన్నారు, షాపులన్నీ బిజీగా ఉన్నాయి. ఎందుకంటే గ్రాండ్ బజార్లో రేట్లు ఎక్కువ కాబట్టి జనాలు అందరూ ఇక్కడ కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఆల్సో మీరు టర్కీకి వచ్చినప్పుడు మీ కరెన్సీ ఎక్స్చేంజ్ మాత్రం ఎయిర్పోర్ట్లో చేయకండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో 15 to 20% కమిషన్ కట్ చేసుకుంటున్నారు. అదే ఈ గ్రాండ్ బజార్ సరౌండింగ్స్లో ఎక్స్చేంజ్ షాపులు ఉంటాయి, అక్కడ మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళు తక్కువ కమిషన్ తీసుకుంటారు. సో బెటర్ మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్. లేదు అంటే మీ కార్డ్ పేమెంట్, ఎక్కడైతే కార్డ్ పేమెంట్స్ ఉన్నాయో అక్కడ కార్డ్ పేమెంట్స్ చేయవచ్చు డైరెక్ట్గా. చూడొచ్చు మీరు ఇక్కడ అంతా అన్ని షాపులు. Merhabalar, Miran. Yes, brother, come on, ice cream. Yes, slush ice. Merhabalar, Miran. Bakalım abiye. Bayanlar abiye bak. టర్కీ అనగానే మనకి ముందుగా ఇండియాలో గుర్తొచ్చే టర్కీ టవల్లు. సో ఇక్కడ మనం చూడవచ్చు అన్ని టర్కీ టవల్స్ ఉన్నాయి. అన్ని టర్కీ టవల్స్ మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా చాలా సాఫ్ట్ ఉన్నాయి అంతా. మన ఇండియాలో ఏమో టర్కీ టవల్లు మేడ్ ఇన్ ఇండియా టర్కీ టవల్, ఇక్కడేమో అంత ఒరిజినల్ మేడ్ ఇన్ టర్కీ. చూసుకోవచ్చు అంత స్ట్రీట్ మార్కెట్స్.
అన్నీ ఫేక్ ప్రోడక్ట్స్. రోలెక్స్ వాచ్ నాకు అడిగితే వాడు €250 అని చెప్తున్నాడు. అది మామూలుగా ఏ 10,000 యూరోసో 12,000 యూరోసో ఉంటుంది. వీళ్ళేమో €250. నాకు తెలిసి ఇంకా బార్గెన్ చేస్తే అది 100కో 150 యూరోలకో ఇచ్చేస్తారు. అది నాకు తెలుసు. అందుకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంతా యూరోప్ నుంచి వచ్చిన తెల్లోళ్ళందరూ అవి కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళేమో ఒరిజినల్ అనుకుంటారు. బెల్టులు, షూస్, చెప్పులు, సన్ గ్లాసెస్, వాచెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి. ఇలాంటి మనీ ఎక్స్చేంజ్ షాపుల్లో మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ రేట్ అన్నది వస్తుంది ఎయిర్పోర్ట్లో కదా.